దేవుని ప్రణాళికలో మీరందరూ ఇక్కడ కూడుకున్న మీరందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు. మీరు ఎలాంటి స్త్రీలు అనంటే యేసయ్య ప్రణాళికలో పాలి భాగస్తులైన స్త్రీలుగా మిమ్మల్ని చూస్తూ నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని ఉద్దేశాన్ని ఇక్కడ బస్తాలనే ఈ గ్రామములో మీరందరూ కూడుకోవాలని దేవుని సంకల్పమును స్థానిక ప్యాస్టరేట్ చైర్మన్ అయినా మరియు డైసన్ వైస్ చైర్మన్ అయిన అమృతరాయ్ గారికి, అమ్మగారికి, మరియు ఈ స్థానికంలో సేవ చేస్తున్న ఆనందమయ్య గారికి, అమ్మగారికి దేవుడు ఈ దర్శనాన్ని దయచేసినప్పుడు వారు కాదనలేదు. దేవా, లాక్డౌన్ కాలంలో ఎవరు వస్తారని వెళ్ళమంటున్నావు? లోకమంతా ఎక్కడ ఏ గుట్లో వాళ్ళు ఉండిపోతున్న ఈ దినాలలో, భయముతో ఆవరించిన ఈ కాలంలో ఎవరు వస్తారని పెట్టమంటున్నామని వాళ్ళు దేవుని ప్రశ్నించలేదు. కానీ ప్రభువా, నీ చిత్తమే అని దేవుని చిత్తానికి లోబడి ఈ ఏర్పాటు చేసినందుకే ఇంతమంది స్త్రీలు కూడుకోగలుగుతున్నారు. కనుక దేవుని చిత్తాన్ని లోబడి నెరవేర్చిన చైర్మన్ గారైన అమృతరాయ్ గారికి, వసంతమ్మకు, మరి స్థానికంగా ఉన్న ఆనందయ్య గారికి, అమ్మగారికి, మరి అంతేకాదు ఈ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి గ్రూప్ విమెన్స్ ప్రెసిడెంట్ ధర్మ మరియు సెక్రటరీ అయిన ఆశాలతమ్మకు మీరు తీసుకున్న చక్కని శ్రద్ధ, ఆసక్తి, తపన బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మీ అందరినీ ప్రత్యేకంగా మన జీవితాల్లో ఎక్కడెక్కడికో తిరుగుతుంటాం, ఎన్నో వైపులో మనము తిరుగుతుంటాం, ఎవరి వైపు మనం పరిగెత్తుతుంటాం, మన జీవితాలను ఎన్నో వాటికి అంకితం చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరము మనము దేవుని వైపు తిరగాలని తల్లిగారు దేవుని నుండి పొందిన దర్శనాన్ని బట్టి ఈ సంవత్సరము అంశంగా పెట్టుకున్నది దేవుని వైపు తిరగాలనేటువంటిది. నిజంగా ఈ దినము నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులున్నాయో అవి మాకు తెలియదు, కానీ నీకు తెలుసు. భర్తతో ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు, నవమాసాలు మోసి కానీ పెంచిన కొండంత బిడ్డలను ఎలా నీవు బాధపడుతున్నావు ఆ బిడ్డల గురించి, అది తల్లిగా నీకు తెలుసు. నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. మీ జీవితంలో మీ కుటుంబం పట్ల ఎవరో చూపెడుతున్న పగలు, ద్వేషాలు, కక్షలు అనుభవిస్తూ బాధపడుతున్న పరిస్థితులు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరి దగ్గరికి వెళ్తే, ఎవరి వైపు తిరిగితే, నేను ఈ దినమున నా జీవితంలో ఒక స్త్రీగా నేను ఎదుర్కొంటున్న నా బాధల నుండి నేను ఎవరి వైపు తిరిగితే నేను విడుదల పొందుతానని ఈ దినము నీవు ఒక పెద్ద కష్టంతో బ్రతుకుతుండొచ్చు. కొన్ని పర్యాయాలలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పుడు కొందరి వైపు తిరుగుతాం. ఇదిగో ఆ వ్యక్తి వైపు తిరిగితే నా జీవితంలో నాకు ఇది కలుగుతుంది, ఈ సమస్య తీరుస్తాడు, ఈ బాధలను నేను బయటికి పెడతాను అని ఎంతో మంది వైపు తిరిగి ఉండొచ్చు, ఎన్నో స్థలాల వైపు తిరిగి ఉండొచ్చు. ఈ దినము నీవు కూడా ఎలాగైతే బాధపడుతున్నావో నీలాంటి తల్లులు కూడా ఒక సమయంలో చదవబడిన రెండో దిన వృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక ప్రవక్త ఆ బిడ్డలకు చెప్తున్నాడు, ఆ స్త్రీలకు, ఆ ప్రజలకు చెప్తున్నాడు,
ఆ దినాలలో అమ్మా ఈ దినం ఎవరు కొడుకు ఎవరు బిడ్డను ఎవరో దాడి చేసేసుకొని పోయినచ్చు, ఎవరితోనో తిరుగుతున్నట్టు ఎంత చెప్పినా కూడా నీ మాటకు లోబడకుండా బ్రతుకుతుండొచ్చు. ఎవరి ప్రభావంలో ఎవరి ప్రభావంలోకి నీ బిడ్డ ఆకర్షింపబడినచ్చు. నీ కొడుకు ఎవరి ప్రభావం మీద ఆకర్షింపబడి దినమున నీవంటే లెక్క లేకుండొచ్చు. నేను తల్లిగా చెప్తున్నానని ఎన్ని చెప్పినా కూడా విననటువంటి దినాలలో ఈ దినం మా నీ భర్తను త్రాగుడు అనేటువంటి ఆ దీంట్లో దిగజారిపోయి బంధింపబడ్డారా? ఆనాడు మనం చదువుకున్న 2వ దిన వృత్తాంతములలో స్త్రీలను ఏడిపించాలని ఏం చేసేవారంటే కొడుకులను చెర తీసుకొని వెళ్ళిపోయేవారు. శత్రువులు వచ్చి 9వ వచనంలో అదే మొదటి భాగంలో ఏ వ్యక్తులు మీ పిల్లలతో చెర తీసుకోపోయినటువంటి వారిలో కనికరం పుట్టిస్తాడు. పిల్లలను తీసుకొని వెళ్ళిపోతున్నారు, శత్రువులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి భర్తను తీసుకొని పోయిందమ్మా దేవుడు. ఎవరన్నా నా ఎవరు చెల్లి తమ్ముడు మీ డాడీని ఏది తీసుకొని వెళ్ళిపోయింది నీ ఎవరు కొడుకును నీ ఎవరు బిడ్డను ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు? కానీ కనుక జాలి దయ ఏమి లేకుండా అయ్యో తల్లి ఇంతగా మోసి పెంచి ఇంత పెద్ద చేసిన ఈ తల్లిని ఈ కొడుకుని తీసుకొని పోతే ఆమె బాధపడుతుందేమో అనే కనికరం కూడా లేకుండా నీ కొడుకుని ఎవరన్నా తీసుకొని పోయారమ్మా? నీ బిడ్డను అలా తీసుకొని పోయారా? నీ భర్తను అలా తీసుకొని పోయారా? కనికరం లేని ప్రజలు, కనికరము జాలి లేనటువంటి బిడ్డలు ఈ దినము ఇక్కడ ఎంతమంది తల్లిలు తల్లుల యొక్క పిల్లలు ఎవరో తీసుకొని పోయారో నాకు తెలియదు. ఎంతమంది భర్తలను ఎవరో తీసుకొని పోయినారు కనికరం లేదు. అలాంటి పరిస్థితులలో దేవుని స్వరం వినిపిస్తున్నాడు. అలాంటి ప్రజలలో కనికరం పుట్టించి తిరిగి వారి పిల్లలను వారికి ఇవ్వడానికి, తిరిగి వారి భర్తలను వారికి ఇవ్వడానికి ఒక మార్గం చెప్తున్నాడు ప్రవక్త. నీ కొడుకులు ఎప్పుడు నీకు దొరుకుతారు? తిరిగి నీ మెడలో 3 ముళ్ళు కట్టినావు, నీ భర్త తిరిగి నీకెప్పుడు నీ వాడైతాడు. అక్కడ ప్రవక్త రాస్తున్నాడు, మీరు దేవుని వైపు తినండి. నీ భర్త నీకు కావాలమ్మా? నవమాసాలు మోసి కని పెంచిన కొండంతా పెంచిన నీ కొడుకుని బిడ్డలే కావాలా? పోయినొచ్చమ్మా, ఎన్ని రోజులు ఏదో తెలియదు. కొంతమంది బిడ్డలు కొంతమంది కొడుకులు ఇల్లు తెలిసి కొన్ని సంవత్సరాలు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో కూడా పట్టించుకొని నీ జీవితంలో ఎలా సాగుతుందో కూడా కనీసం ఆలోచన లేనటువంటి పరిస్థితి. నీ జీవితం నీ కొడుకు తిరిగి నీ ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నా. మా కూర్చోండి, కూర్చో, ఎక్కడ తిరిగి దేవుడి వైపు తిరిగితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వారిలో కనికరం పుట్టించి తిరిగి వారి పిల్లల్ని వారికి ఇచ్చేస్తాం, తిరిగి వారి భర్తలు వారికి ఇచ్చేస్తాం, వారి కుటుంబము తిరిగి కుటుంబంగా బ్రతకడానికి అవకాశం ఇస్తాం. కుటుంబముగా ఎవరైతే విరగొట్టారో కుటుంబాన్ని, భర్తను భార్యను వేరు చేశారు,
పిల్లల్ని తల్లిదండ్రులను వేరు చేశారు, కుటుంబాన్ని చల్లా చెదురు చేశారు. కనికరము జాలి కోల్పోయి పగతో ద్వేషంతో కుటుంబాన్ని విడదీసేశారు. నువ్వు దేవుని వైపు తిరిగితే తిరిగి యాబోరు నీ కుటుంబాన్ని పాడు చేశారు. వారిలోనే కనికరం పుట్టించి తిరిగి వారిని నీ కుటుంబాన్ని దేవుడు కట్టిస్తాడు. అప్పుడు దేవుడి వైపు యేసు వైపు తిరిగితే, యేసు వైపు తిరిగితే ఈ దినమున మీ కుటుంబం కట్టబడాలని ఆశపడుతుందా? మా ఈ కుటుంబం పాడైపోయిందా, చెడిపోయిందా, ఓర్వలేక సహించలేక కనికరము జాలి లేకుండా క్రూరంగా మీ కుటుంబాన్ని పాడు చేసిన ఈ దినం నీ జీవితం, నీ కుటుంబాన్ని ఏమో నా కుటుంబం తిరిగి విడిపోయినప్పుడు నేను నా భర్త, మేము మా పిల్లలు విడిపోయి, దేవా మేము మా పిల్లలే కాదు మా పిల్లలు కూడా వారు విడిపోయారు. అన్న అంటే తమ్ముడికి పని, తమ్ముడు కంటే అన్న, అక్క కంటే చెల్లి, చెల్లి కంటే అక్కకు పడనిది కాదు. మోసినందుకు కొన్నిసార్లు తల్లుగా మీరు అనుకుంటారు, వీరిని కన్నందుకు నాకు శిక్ష, వీరిని కన్నందుకు నాకు బాధ. ఒకరినొకరు ద్వేషించుకోవడం చూడడానికి నాకు కన్నది అని ఎంతో మంది ఎన్నో పర్యాలు తల్లులుగా మీరు బాధపడుతున్నారు. కానీ నువ్వు దేవుని వైపు తిరిగి యేసు వైపు తిరిగి మా నీ కుటుంబాన్ని ఎవరు పాడు చేస్తున్నారు? నీ నుండి నీ భర్తను ఎవరు దూరం చేస్తున్నారు? నీ పిల్లలను నీ నుండి ఎవరు దూరం చేస్తున్నారు? వారిని దేవుడు కనికరం పుట్టిస్తాడు. పుట్టించి నీ కుటుంబాన్ని తిరిగి గొప్ప కుటుంబంగా చేస్తాడు. రెండవ, ఎవరి వైపు తిరగమంటున్నాడు? ఎవరి వైపు తిరగమంటున్నాడు? దేవుడు ఎలా అంటాడు? కరుణ కటాక్షం, కరుణ. మా ఈ మధ్యాహ్నం నిజంగా కరుణ కలగడం, ఈ లోకంలో మన మీద ఎవరు కరుణ చూపే దినాలు కాదు. సొంత వారు కూడా కరుణ చూపెట్టే లోకం దినాలు కాదు. ఈ కరోనా కాలంలో ఎవరి కరుణ కూడా చనిపోతే సొంతలు కూడా పోయి సమాధి చేసే దినాలు కాదు. అమ్మ చనిపోతే కూడా కొడుకున్నాడే, నాన్న చనిపోతే బిడ్డలు కూడా నాన్న సమాధి చేయాలి. కరోనా కాలంలో కరుణ కూడా లేదు. ఈ కరుణను చంపేసిన రోజుల్లో అది ఒకడే ఒకడు యేసుక్రీస్తు. ఆ క్రీస్తు వైపు మీరు తినండి. కరుణ అర్థమైపోయిన ఈ లోకంలో, కరుణ అనేది కొట్టివేయబడిన ఈ లోకంలో నీవు కరుణ చూడాలనుకుంటే, కరుణ అనేది అనుభవించాలనుకుంటే ప్రభు వైపు ఎవరో వైపు తిరగకండి, ఎవరో వైపు తిరగకండి, మోసపోతారు. నిజమైన కరుణ కలిగిన వాడు ఎవరు అని యేసు. ఆ యేసు వైపు తిరగండి, మీ కుటుంబాన్ని తిరిగి కట్టుకోండి. మీరు యేసు వైపు తిరిగితే తిరిగి యేసు మీ కుటుంబాన్ని కడతాడు. ఈ స్థితిలో ఉన్న పని నీకు నీ భర్తకి ఎటువంటి పరిస్థితులు, నీకు నీ పిల్లలకి ఎలాంటి పగలు, ద్వేషాలు, కక్షలు దేవుడు తిరిగి ఆ ఇంటిలోనే సంతోషంగా బ్రతికే భాగ్యం ఇస్తాడు. అందుకొరకే తల్లిగా మనం దేవుని వైపు తిరుగుదాం, యేసు వైపు తిరుగుదాం, మన కుటుంబాలను తిరిగి కట్టుకుందాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయడం. ఆమేన్.